ఈరోజు నేను ఒకటి అద్భుతమైన సన్నివేశం చెప్పాలనుకుంటున్నాను. ఒక పర్సన్ ఒక వాటర్ బాటిల్ని కిరాణా షాప్లో 20 రూపాయలు పెట్టి కొంటాం. అదే ఎయిర్పోర్ట్లో వచ్చేసి 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి కొంటాం. అదే వచ్చేసి మన సినిమా హాల్లో ఐమాక్స్ థియేటర్లో అదే 200 పెట్టి కొంటాం. అంటే ఆ వ్యక్తి ప్లేస్ని బట్టి దాని వాల్యూ అనేది మారుతుంది. మనం కూడా ఏ ప్లేస్లో ఉంటే మనకి ఇక్కడ డిమాండ్ ఉంటుంది అనేది మనం గుర్తిస్తే మనం అద్భుతంగా తయారు కావచ్చు. అంటే మనం ఉన్న ప్లేస్ను బట్టి మన వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే స్ట్రాటజీస్ ఆఫ్ వ్యూస్ అని అంటారు. అంటే ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ప్లేస్ చేంజ్ అయినప్పుడు నీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. నీ వాల్యూ ఎక్కడ డిక్రీజ్ అవుతుంది, ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనేది నువ్వు కనిపెట్టినట్లయితే నువ్వే నీ జీవితానికి సక్సెస్ఫుల్ పర్సన్. ఎవరో నీ జీవితాన్ని డిసైడ్ చేసే అవసరం లేదు. నీ జీవితానికి నువ్వే కర్త క్రియ. నీ జీవితంలో అద్భుతంగా కావాలనుకుంటే నీ చేతులు ఉంటుంది. ఎవరో నీ జీవితాన్ని డిసైడ్ చేసేంత కెపాసిటీ ఎవరు ఇవ్వలేరు. నీ జీవితానికి నువ్వే కర్త క్రియ. నువ్వు ఏదనుకుంటే అది ఆ విధంగా తయారవుతావు. నీకు జరిగే ఎనీ సంఘటనలు అయినా సరే దాన్ని పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్గా తయారవుతావు, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ తయారవుతావు. నీ జీవితంలో ఏదైనా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నీ యొక్క 100 రెట్లు నువ్వు నిరూపించుకో. నీ యొక్క హార్డ్ వర్క్ నీ యొక్క సక్సెస్కు రీజన్ అవుతుంది.